బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచుతున్నాయి. భారీ వర్షాలతో వేసిన పంట నీట మునుగుతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పలు జిల్లాల్లో వాగులు, చెరువులు భారీగా ప్రవహిస్తున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వేసుకున్న పంట మొత్తం నీట మునిగింది. పొలాల్లో ఇసుక మేట వేసింది. ఈ ఇసుక మేటలను తీసే వరకు పంటల సాగు చేయలేమని రైతులు చెబుతున్నారు. గోదావరి లాగా వచ్చేసిందండి బాబు. వర్షం నీరు పుల్లి వర్షం రేత్రి పోల అన్నదాతకు ఆదిలోనే నష్టాలు తప్పడం లేదంటున్నారు. అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఈ వర్షాలకు వరి పంట చేళ్లన్నీ ముంపు బారిన పడుతున్నాయి. కోనసీమ జిల్లాలో 1,68,780 ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. తొలకరి పంటకు సంబంధించి దుక్కుదిన్ని విత్తనాలు సిద్ధం చేసుకుని నారుమడులు వేసి ముమ్మరంగా నాట్లు నాటుకున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చేళ్లన్నీ ముంపు బారిన పడ్డాయి. పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. సాగునీరందించే కాల్వలు ముంపు నీరు దిగేందుకు దోహదం చేసే డ్రైన్లు సరిగ్గా లేకపోవడంతో భారీ నష్టం జరుగుతుంది. ముమ్మిడివరం, కాట్రేనికోన, పోలవరం మండలాల్లో ప్రస్తుతం తొలకరి పంటకు సంబంధించి వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎలా వేసినంటే అండి ఈ సంవత్సరం ఏదో పని చేస్తున్న వాళ్ళు సంవత్సరాలు చేసేస్తారు. 4 సంవత్సరాలు చేసి మడి ఆకుమడి ఎకరానికి 15,000 వరకు రైతులు పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ వర్షాలతో ముంపు బారిన పడిన చేలల్లో నీరు ఇప్పట్లో దిగే దారి కనబడడం లేదు. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దూరంగా ఉన్నాడు అమ్మ. గోదావరి లాగా వచ్చేసిందండి బాబు. వర్షం నీరు పుల్లి వర్షం రేత్రి పోల గుర్తు చేయడం వల్ల ట్రైన్లు తిరగలేక ట్రైన్లు కూడా ఎలా వేసినంటే అండి ఈ సంవత్సరం ఏదో పని చేస్తున్న వాళ్ళు సంవత్సరాలు చేసేస్తారు. 4 సంవత్సరాలు ఎకరానికి 15,000 పైనే సార్. మేము తక్కువ చెప్తున్నాం కానీ ఇంకా పైనే.